వ్యవసాయం తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా ఉన్నది అని ఆయన గుర్తు చేశారు. రైతులను ప్రజలను అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టించవద్దు అంటూ ఆయన హితవు పలికారు. ఎవరైనా విమర్శలు చేస్తే తాను వ్యతిరేకం కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. కానీ వ్యవసాయం మీద మరియు సమస్యల మీద అవగాహన లేకుండా ఎవరు పడితే వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విషయం మాట్లాడే ముందు లోతుగా అవగాహన చేసుకుని మాట్లాడితే 10 మందికి ఉపయోగం ఉంటుందని చెప్పారు. లేకపోతే మాట్లాడకుండా ఉండాలని సూచించారు. మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ఒక 5-6 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాను. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇంచేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి. నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మాట్లాడుకుందాం. నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు 4 మండలాలు ఉన్నాయి. నాతవరం, గొలుగొండ, బాగరపాలెం, నర్సీపట్నం. ఈ 4 మండలాల్లో సుమారు 10,274 హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు. ఫిగర్తో చెప్తున్నాను నేను, ఫిగరు. అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఈ నాయకులు తెలుసండి? తెలియకుండా అవాకులు చవాకులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నేను చెప్పిన ప్రకారంగా అంటే 25,680 ఎకరాలన్నమాట. చెప్పాను కదా. నేను ఇందాక చెప్పింది ఏంటంటే హెక్టార్లో చెప్పాను. ఇది ఎకరాల్లో చెప్తే 25,685 ఎకరాల్లో ఈ సంవత్సరం మన నర్సీపట్నం నియోజకవర్గంలో వరి నాట్లు వేశారు. సాధారణంగా ఒక పంటకి ఎకరాకి 75 కేజీలు యూరియాను 3 విడతలుగా వేస్తారు. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఫస్ట్ ఏంటంటే ఉడిసిన 15 రోజుల తర్వాత నాట్లు వేస్తాం. ఉడిసిన అంటే నాట్లు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత 25 కేజీలు యూరియా వేస్తారు ఎకరాకి. తర్వాత మళ్ళీ సెకండ్ స్పెల్ గాబు తీస్తారు. ఇంచుమించు 4 రోజుల్లో 15 రోజులు అంటే 45 డేస్. 45 డేస్ తర్వాత ఆ ఉడిసిన దాంట్లో గాబు తీస్తారు. మనం గాబు అంటాం. గాబు అంటే పిచ్చి మొక్కలు వస్తాయి కదా, అవి తీస్తారు. అప్పుడు మళ్ళీ 25 కేజీలు వేస్తారు. ఒకేసారి బస్తా తీసుకెళ్ళి ఎకరా వేసారు, పంట చేస్తుంది. తర్వాత 3వ స్పెల్ ఉంటుంది. మళ్ళీ 3వ స్పెల్లో పొలం పొట్ట మీదకి వస్తుంది, గింజలు వస్తాయి. పండిన తర్వాత పొట్ట మీదకి వచ్చిన తర్వాత మరొక 25 కేజీలు వేస్తారు ఎకరాకి. అంటే టోటల్ మీద 75 కేజీలు నుంచి 80 కేజీల వరకు భూమితో సారాన్ని బట్టి సంవత్సరానికి ఎకరాకి 75 కేజీలు ఎరువులు పడతాయి, యూరియా. మరి ఈవేళ మాట్లాడుతున్నారండి ఎరువుల కొరత గురించి. అసలు నీకు ఏం తెలుసు? ఏంటి మాట్లాడుతున్నావు? ఎలా చూసుకుంటే మనకు కావాల్సింది నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత కావాలా? ఇన్ని ఎకరాలని చెప్పాను కదా నేను. ఇన్ని ఎకరాలకి టోటల్ మీద సంవత్సరానికి ఎంత యూరియా కావాలా అని లెక్కేశాను. డిపార్ట్మెంట్ మేము కూర్చొని 25,685 ఎకరాలని చెప్పాను కదా మనకి ఉడిసింది. మనకు కావాల్సిన యూరియా
1926 మెట్రిక్ టన్నులు యూరియా కావాలి మనకి నర్సీపట్నం నియోజకవర్గం వరకు సంవత్సరానికి. ప్రస్తుతానికి ఉడుపులు జరిగాయి, ఇంకా గాబు తీయలేదు, అంటే కలుపు మొక్క తీయలేదు ఇంకా. అలా ఈ ఉడిసిన వరకు యూరియా సఫిషియెంట్గా ఇచ్చాం. మళ్ళీ ఎప్పుడు కావాలి యూరియా? ఇంకొక 20 రోజుల తర్వాత మళ్ళీ యూరియా కావాలి రైతులకి. అది పద్ధతి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? యూరియా లేదు, యూరియా లేదు, యూరియా లేదు, రైతులకి అన్యాయం చేసింది ప్రభుత్వం చెప్తున్నారు. అది వాస్తవం కాదు. ఎవరన్నా మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలను తప్పుదోవ పెట్టి రైతులకి ఏ అనుమానం క్రియేట్ చేసి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయడం పరమ దుర్మార్గం అని చెప్పి సందర్భం చేస్తున్నాను. మరలా గాబు తీసే సమయానికి అవసరమైన యూరియా ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ టైంకి ఇస్తాం.